రామగుండంలో చేసిన అదే కదా, అక్కడనే తొక్కేసినావు నువ్వు. ఇప్పుడు దాన్ని కాపాడుతాను అనేది పెద్ద పెద్ద స్కామ్. అది మూసి అని ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎట్లుంటదంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పిండు ట్యాంక్ బండ్ను మొత్తం మంచినీళ్ళు చేస్తా, మీరంతా దానిలోకెళ్ళి నీళ్ళు వస్తాయి, మీ ఇళ్ళలో నల్లాలు ఇస్తే చాలు 24 గంటలు నీళ్ళు వస్తాయి, అవే తాగాలి, అవే స్నానాలు చేయాలి, మంచిగా అందంగా కావాలి, అవే నీళ్ళతో వంటలు వండుకోవాలి, సనుబాల కన్నా ప్యూర్ చేస్తా అనే లెక్కలో మాట్లాడిండు ఆయన కేసీఆర్. అంటే ఈయన ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిండు ఈ ఏషగాడు ఈ మొగాయన, ఈయన చెప్పేది కూడా గదే కథ. ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,00,000 కోట్లు అంటాడు, ఒకసారి 1,50,000 కోట్లు అంటాడు. మరి ఆయన ఆశ ఎంత ఉన్నదో నాకైతే అర్థమవుతుంది. కానీ నీ చుట్టూ వాళ్ళందరూ, నేను ఇంతకుముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చూపించారు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏవేవి ఎక్కడెక్కడ ఎట్టెట్లా ఉన్నాయి, సాబర్మతి సంగతి ఏంటిది, నీ గంగా సంగతి ఏంటిది, జమున సంగతి ఏంటిది, ప్యూరిఫికేషన్ సంగతి ఏంటిది, నేషనల్ లీడర్ల సంగతి ఏంటి, ఇక్కడ సంగతి ఏంటి, అంతా చూపించారు. నీ తలకాయలా నీ చుట్టూ వాళ్ళ తలకాయలు అంతా ఏంటంటే డ్రైనేజీలు తిరుగుతున్నాయి కాబట్టి, మీరంతా సివేజ్ ప్లాంట్లు మీరందరూ అసంటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇక దరిద్రం, తెలంగాణకి దరిద్రం వస్తుందని చెప్పదలుచుకున్నాను. అయితే ఓ దిక్కు మొత్తం అసలు మూసీని దిక్కు చూస్తేనే ఇంతకుముందు నురుగు ఉండగా ఒక పోస్టర్, అసలు యాడ చూసినా కానీ మొదలైన కాడికి వెళ్ళి మొదలు పెడతారు, మధ్యలోకి వచ్చినాక అంత రియల్ ఎస్టేట్ అయిపోయింది, అంత అయిపోయింది. నీకు నీ ప్రభుత్వానికి నిజంగా కూడా మీరేమన్నా చిత్తశుద్ధితో నిజాయితీగా ఆలోచన కనుక చేసేది ఉంటే, ఫస్ట్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ పెట్టి అన్ని కథలు పడుతున్నావు కదా, 60 చెరువులకు పైన కబ్జా గురై రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ అయినాయి లాస్ట్ ప్రభుత్వంలో అని చెప్పని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు, మీ రెవెన్యూ మంత్రి చెప్పిండు, మీరు కూడా చాలా సందర్భాలని చెప్పిండు. ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఒక ఫామ్ హౌస్లు ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు మంది ఫామ్ హౌస్లు ఉండటం గిది తాగాలనా గిది తినాలనా అని మాట్లాడినావు. ఇప్పటిదాకా ఒక్క ఫామ్ హౌస్ అన్న ఎవరిదైనా కులగొట్టలే. మీ వాళ్ళే మీ సొంతలే కూడా నాలా చుట్టుపక్కల ఉంటే నా అన్నదైనా నా తమ్ముదైనా ఎవరినైనా ఉడవిక్తా అంటివి. అటు కాలేగా మా పిల్లల పైన అడిగితే చెప్తాడు వాళ్ళ కన్నీటి కాదు ఎట్లున్నది ఏందో. అంటే పేదోళ్ళను కటిక పేదోళ్ళను కూటికి ఉన్నా లేకున్నా, నేను పోయినా వాళ్ళ వాడలకు పోయినా, ఆడ పోతే పువ్వులు గుచ్చుతున్నారు. బాగా గుర్తుకున్నది, నువ్వు బడ చెప్పిన పువ్వులు గుచ్చుతున్నారు. ఆ పువ్వులు బొందకాడ చచ్చిపోయినాక బొందకాడ శ్మశాన వాటికలు అవే పువ్వులు పెడతాం. దేవుని గుడి పోతే అదే పువ్వులు, కొత్తగా పెళ్ళై లగ్గం చేసుకునేటోళ్ళకు కూడా పూల దండలు వేసేటోళ్ళు కూడా ఆ దండలు వేసుకుని అక్కడ తయారయ్యే పెడతారు. కానీ వాళ్ళ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆడికి పోయి చూస్తే గానీ అర్థం కాదు. అది కన్నీటి గాథ వాళ్ళది. నాకు అనిపించింది ఇది ఎక్కడికి కదరా నాయన, దేవునికే అందంగా దేవుణ్ణి అందంగా చూపించగలిగేటువంటి వాళ్ళ జీవితాల లోపల కంప్లీట్ చీకటి ఉన్నదని, ఉన్న చీకటే ఉన్నదరా నాయన వాళ్ళ జీవితాల